ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈరోజు మనము దేవుని స్తుతించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము జూలై 31వ తేదీలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. గడిచిన 7 మాసములు దేవుడు మనకి సహాయం చేసి ఉన్నారు. గమనించండి ప్రియులారా, 2024వ సంవత్సరం మనం అడుగుపెట్టిన తర్వాత దినములు శరవేగంగా గడిచిపోతూ ఉన్నాయి. అప్పుడే 7 నెలలు గడిచిపోయాయి అన్నట్లుగా అనిపిస్తూ ఉంది. కానీ గడిచిన 7 మాసములంతా కూడా దేవుడు మనకి తోడై ఉండి ప్రతి విషయంలో మనకు సహాయం చేసింది. అందును బట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రేపటి దినమున ఆగస్టు 1వ తేదీ ఆశీర్వాదకరమైన సందేశం ఉంటుంది. ఆశీర్వాదకరమైన సందేశాన్ని ఆలకించండి. నూతన మాసం దేవుడు నూతనమైన దీవెనలు కుమ్మరిస్తాడు, నూతనమైన వాగ్దానాలు దేవుడు దయచేస్తాడని దేవుడి సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మాసపు చివరి దినము కొరకు 10వ కీర్తన 17వ వచనాన్ని గమనిద్దాం. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారా? బాధపడుతున్నారా? ఏవైనా కార్యాలు జరగలేదని, ఆలస్యం అయిపోతుందని కలవరపడుతున్నారా? బాధపడుతున్నారా? నీ బాధని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నువ్వు ఏ కార్యము కోసం అయితే బాధపడుతున్నావో, ఏ కార్యము నిన్ను భయపెడుతుందో, ఏ కార్యం నిన్ను కలవర పెడుతుందో, నీ యొక్క కలవరము, భయము, బాధను తొలగించి దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తుతించండి. ఈరోజు ప్రభువా, నా యొక్క మనవిని మీరు విన్నందుకు మీకు స్తోత్రం ప్రభువా. నీ బాధను పట్టించుకునేవారు లేరనుకుంటున్నావా? నీకు సహాయం చేసేవారు లేరనుకుంటున్నావా? ద్వారాలన్నీ మూయబడ్డాయి అనుకుంటున్నావా? ప్రభు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించును. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.